హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను బెండకాయ సాంబార్ చూపించబోతున్నాను. చాలామంది హై ప్రోటీన్ అని ఎక్కువ పప్పు అలాంటివి తినకుండా ఏం చేసుకోవాలి అని అర్థం కాదు కదా. సో అలాంటప్పుడు ఇది ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే అన్నంకి కానీ చపాతీ, ముద్ద, ఇలా రోటీస్కి చాలా బాగుంటుంది. ఇంకా ముద్దకు కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డ్రై రోస్ట్ లాగా అనమాట, అసలు ఆయిల్ వేయకుండా సిమ్లో పెట్టి ఇలా మగ్గించుకోవాలి. కొంచెం టైం పడుతుంది. సో ఇలా మగ్గిపోతాయి కదా, ఇలా ముట్టుకుంటే సాఫ్ట్ అయిపోతుంది అప్పుడే. ఇప్పుడైతే దీనికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్, గార్లిక్, ఇంకా కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కొంచెం చింతపండు రసము, ఒక కాఫీ గ్లాస్ అంతా, 1/2 kgకి చెప్తున్నా నేను. తర్వాత టొమాటో, కొంచెం కొత్తిమీర, పచ్చి కొబ్బరి. సో ఇదైతే గ్రైండింగ్కి పచ్చి కొబ్బరి, ఇంకా టొమాటో, కొత్తిమీర, ధనియాల పొడి ఇంపార్టెంట్. ఒక 3-4 స్పూన్స్ పడతాయండి 1/2 kgకి. 4 స్పూన్స్ వేసుకుంటాను. కారం పొడి మనకు తగ్గట్టు ఎంత కావాలో అంత చూసి వేసుకోవచ్చు. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంకా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. ఇది గార్లిక్ కూడా కొంచెం క్రష్ చేసుకోవాలి. క్రష్ చేసి గార్లిక్ కూడా వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ధనియాల పొడి అయితే నేను ఇంట్లోనే చేసుకున్నానండి. ఇంట్లోదైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఆనియన్స్ వేసాక అవి మగ్గిపోవాలి. ఆనియన్ మగ్గాక ఇంకా బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిపోయాక మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా కారము, అదంతా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. సో ఇప్పుడు చింతపండు రసం వేసుకుంటున్నాను. కొంచెం ఉడికిన తర్వాత ఇంకా మనకి వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి. మరి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు, చూసుకొని వేసుకోవాలి. సో ఇలా గట్టి సాంబార్ లాగా కాకుండా లైట్గా పప్పు నీళ్ళగా ఉంటే ఎలా ఉంటుందో అంతే, అలా ఉండాలి అంతే. సో ఇది చల్లగా అయితే కొంచెం గట్టిగా అవుతుంది. సో ఇంకా లాస్ట్లో ఫైనల్గా సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అంతే, బెండకాయ సాంబార్ రెడీ. ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ చేసుకోవాలి అనేలాగా ఉంటుంది ఈ రెసిపీ. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.